బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. సుమారుగా 6,74,00,00,000 రూపాయలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, కళాశాల భవనాలను ప్రారంభించారు. చదివితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అబ్దుల్ కలాం చెప్పినట్లుగా మంచి కలలు కనడమే కాకుండా వాటిని సాధించుకోవాలి అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి చదువు చెప్పాలి అని మంత్రి కోరారు. గవర్నమెంట్ టీచర్స్ ఒకవైపు, ప్రైవేట్ రిక్రూట్మెంట్ చేపించి వాళ్ళకు చిన్నప్పటికెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ అన్ని ఎయిర్ కండిషన్ స్కూల్ కట్టించుకుంటూ రేపు నేను రిటైర్ అయిన తర్వాత ఆ స్కూల్లోనే ఉండి గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదివాలని చెప్పి ఆలోచనతోనే ఆ స్కూల్ కూడా రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ సంక్రాంతి లోపు మన సీఎం గారితో అది ఇనాగ్రేషన్ కూడా చేపించుకొని మీ అందరూ కూడా ఒకటే ప్రైవేట్ స్కూల్ బంద్ చేయండి, ప్రైవేట్ స్కూల్ని ఆలోచన చేయండి, చేయకూడదు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత మంచి టాలెంటెడ్ లెక్చరర్స్ ప్రైవేట్లో ఉండరు. మీరు పదే పదే చెప్తుంటారు. నా దగ్గర నారాయణ చైతన్యం వచ్చి లెటర్ ఏమన్నా ఇయ్యా గవర్నమెంట్